సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే డబ్బులకు కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఏం డబ్బులు అనుకుంటున్నారా? యాసంగి సీజన్‌కి సంబంధించి డబ్బులన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా అంటే ఈ యొక్క సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో, ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరి డబ్బులనేవి కూడా మనకు దీనిపై ఏమైనా మాట్లాడే అంశాలనేవి కూడా చాలా వరకైతే ఎక్కువగా కనపడుతున్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకైతే రైతు సోదరులు విలేజ్‌లలో గానివ్వచ్చు అన్నిటికి చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం సంబంధించి ఈ యొక్క యాసంగి సీజన్‌కి సంబంధించి అందజేయాలనేది అయితే రైతు సోదరులు చాలా వరకైతే చాలామంది అయితే చాలా వరకైతే తీవ్ర ఆనందంలో ఉండడం అయితే జరిగింది. అప్పుడు పెట్టుబడి సాయానికి సంబంధించి మందు బస్తాలకు గానివ్వచ్చు, ఇలా అవసరాలకు గానివ్వచ్చు పెట్టుబడి సాయం అందజేయలేదన్నమాట. ఆ తర్వాత మనకు వానాకాలం డబ్బులనేవి వేసిర్రు. వానాకాలం సీజన్‌కి సంబంధించి డబ్బులనేవి పడినాయి. ఈ వానాకాలం సీజన్ డబ్బులు పెడితే ఈ యొక్క వానాకాలం సీజన్‌కి సంబంధించి కూడా కొంచెం మందికి అంటే కొంతమంది వరకు చూసుకున్నట్టయితే డబ్బులనేవైతే పడలేదని అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పటికే ఈ చాలామందయితే ఈ యొక్క యాసంగి సీజన్‌కి సంబంధించి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. చాలా వరకైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. వారు ఎదురు చూసినప్పటికీ మరి ఏమైనా ప్రయోజనం అనేది కూడా మనకు లభించనుందా అనేది కూడా మనకు అంతంత మాత్రమే తెలుసన్నమాట. సో, ప్రతి ఒక్కరైతే వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే మనకొక క్లారిటీ అనేది కూడా వస్తదంటే మనకు గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే రైతు సోదరులనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వ్యవసాయం ఎట్లా చేస్తాం, ఇప్పుడు మందులకు గానివ్వచ్చు, వీటికి గానివ్వచ్చు చాలా వరకైతే తీవ్ర ధరలో ఉండడం అయితే జరిగింది. ఒక్కొక్క మందు బస్తా ధర చూసుకున్నట్టయితే రూ. 1,500 నుంచెల్లి ఈ రూ. 2,000 వరకైతే పలుకుతుందన్నమాట. సామాన్యంగా ఉన్న ఈ యొక్క ధరలలో ఈ రోజులలో చూసుకున్నట్టయితే చాలా వరకైతే ఒక నూనె ప్యాకెట్ ధర అంటే వీటికి అన్నిటికి కూడా నిత్యావసర ధరలకు గానివ్వచ్చు, వంట నూనెలకు అలాగే అన్నిటికి కూడా పెరిగినాయన్నమాట. అలాగే మందు బస్తాలకు అన్నిటికి కూడా ఇవన్నీ పెరిగినాయి. ఎంతవరకు అంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇలా ఉన్నదన్నమాట పరిస్థితి. మరి యొక్క నేపథ్యంలో మరి ప్రభుత్వం అనేది ఆదుకుంటా? రైతు సోదరులు చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న యాసంగి సీజన్‌కి సంబంధించి డబ్బులు పడలేదు, తమ్ముడు డబ్బులు అనేవి పడలేదు, మాకప్పుడు వానాకాలం డబ్బులు అనేవి పడ్డాయి. మరి యాసంగి సీజన్‌కి సంబంధించి ఈ 4 ఎకరాల వరకే వేసిర్రన్నమాట. వాళ్ళే రైతు సోదరులైతే చెప్పడం జరుగుతుంది. అంతెందుకు మాకు కూడా డబ్బులనేవి అయితే పడలేదన్నమాట. మా యాసంగి సీజన్‌కి సంబంధించి మేము కూడా వ్యవసాయం చేస్తాం కదా! మాకు కూడా డబ్బులనేవి అయితే పడలేదు. ఎందుకంటే మనం సాధారణంగా ఇక చూస్తూనే ఉంటాం రోజు. ఎందుకంటే మనకు తెలుసు అన్నమాట. డబ్బులనేవి కూడా రైతు సోదరులు వచ్చేసి కూడా అందరికీ కూడా తెలుసు. ఎవరు కూడా నిద్రపోలేదు. సో, మరి స్పందించుతారా లేదా అనేది కూడా మనకు చూడాలి. మరి అతి త్వరలో చూసుకున్నట్టయితే మనకేమైనా నిర్ణయాలు మరి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. సో, మరి దీనికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వచ్చు, వీరి యొక్క మంత్రివర్యులు కానివ్వచ్చు, మరి సీఎం ముఖ్యమంత్రి వర్యులు కానివ్వచ్చు, అంటే ముఖ్యమంత్రి గారైతే లేరన్నమాట. వ్యవసాయ శాఖల మంత్రి అయినా స్పందించాలన్నమాట. మరి చూడాలి. రైతు సోదరులు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మరి డబ్బులు అనేవి కూడా మరి రైతుల అకౌంట్‌లో జమ చేస్తారా లేదా అనేది కూడా మనకు ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వడం లేదన్నమాట. అంటే ఈ మొత్తం నిర్లక్ష్యం రైతులపై మొత్తం నిర్లక్ష్యం అన్నమాట. అటు ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యం చూపుతాంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పట్టించుకోవట్లేదన్నమాట. అంతంత మాత్రమే పట్టించుకుంటే మరి వ్యవసాయం అనేది ఎట్లా చేస్తారు? ఈ రోజులలో ఒక రైతు సోదరుడు చూసుకున్నట్టయితే అప్పులు చేసి పెట్టుబడులకు అంతవరకైతే చేయలేరు కాబట్టి మరి ప్రభుత్వం అనేది కనీసం ఇస్తామని అయితే అంటే ఇట్లా చెప్పిర్రు కదా! పెట్టుబడి సాయం అనేది మేము అందజేస్తాం. ఇంత అంటే ఎకరానికి రూ. 6,000 చొప్పున ఇట్లా అందజేస్తామని అయితే మాట ఇచ్చినప్పటికీ కూడా అది మాటలలో తప్ప చేతల్లో కనబడతలేదన్నమాట. అంటే వానాకాలం సీజన్ డబ్బులనేవి పడ్డాయి ఓకే. ఈ యాసంగి సీజన్‌కి సంబంధించి అంటే మీరు అందరూ అనుకోవచ్చు గప్పడి గిప్పుడు ముచ్చట ఎందుకు అనుకుంటే మరి గట్టనే పోతదన్నమాట. ఎందుకంటే అప్పటి ముచ్చట ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్పుడు అప్పులు తెచ్చినా ఇప్పుడు వడ్డీలు పెరిగి ఇదంతా కథ అయితాందన్నమాట. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను. మళ్ళీ కలుసుకుందాం ఇగ.